హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎగ్ బాయిల్ చేసుకుంటున్నాను చూడండి. కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటరు మనం ఈ ఎగ్గు గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసామనుకో మనకి చాలా ఈ పగలవండి, ఎగ్స్ పగలవు. ఇట్లా గోరువెచ్చ మీద వేసుకొని ఎగ్ బాయిల్ చేసుకుంటే పగలవు మనకి. అవి వేసుకొని అంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకొని బాయిల్ చేసేసుకుందాం. మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. వచ్చేసి టీ పెట్టుకున్నానండి. అల్లం దంచేసుకుంటున్నాను నేను. అది బాగా మరగబెట్టుకుంటున్నాను అల్లము. ఇట్లానే టీ పొడి వేసేస్తున్నాను. సరిపోయినంత షుగర్. అవి ఇవి మరగనిద్దాం బాగా. ఎగ్ కర్రీ కదండి, టమాటా తీసుకున్నాను, శుభ్రం కడుక్కొని కట్ చేసుకుంటాను. డికాషన్ మరిగినవి మనం పాలు పోసుకుందాము. పాలు వేసేస్తున్నాను. ప్యాన్ పెట్టుకున్నానండి. ఎగ్స్ వేయించుకుందాము. కొంచెం సాల్ట్, కారము, పసుపు వేసుకున్నాను. మనం దీంట్లో ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేయించుకుందాము. కొంచెం వేయించుకుంటే క్రిస్పీగా ఉంటుందండి, మరి మెత్తగా లేకోకుండా. ఎగ్స్ వేగినాయండి, మనము తీసేసుకుందాము వేరే దాంట్లోకి. కొంచెం ఈ విధంగా వేగితే మనకు కొంచెం డ్రైగా ఉన్నట్టు ఉంటుంది, బాగుంటుంది. మరి మెత్తగా లేకోకుండా ఉంటుందని నేను వేయించుకున్నానండి. ఆ ఆయిల్లోనే మనం పోపు గింజలు వేసుకుందాం. పోపు వేగిందని పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకుని ఆనియన్స్, మనకి ఆనియన్స్ వేగినాయండి. టమాటా కట్ చేసి పెట్టుకున్నా కదా, వేసేసాను. బాగా మగ్గనిద్దామండి. ఇవి మనకి టమాటా మగ్గింది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇలా కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసానండి.
కర్రీ రెడీ అయింది. చివరిగా కొత్తిమీర. ఎక్కువ వేసేస్తున్నాను కొత్తిమీర నేను బాగా. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం ఎగ్స్, అవి వేసేద్దాం. ఇది మా బుడ్డీకి అండి, ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఎగ్గు టమాటా కర్రీ రెడీ. బగారా రైస్ చేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకున్నాను. కొంచెం ఆయిల్. ఆయిల్ వేడింది. ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బగారా రైస్ మసాలాన్ని వేసేస్తున్నానండి. ఆనియన్స్ వేగినాయి. పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ నేను సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను, మళ్ళీ నల్లగా అయిపోతాయని ఆలుగడ్డ కూడా వేసేసాను. కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను ముక్కలకు పట్టిద్దాన్ని. మనకు పీసులు వేగినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత కొంచెం షాజీరా. ఇప్పుడు నేను 2 గ్లాసులు తీసుకున్నానండి రైసు. 3.5 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం నానపెట్టుకున్నాను ఆ రైసు, అందువల్ల 1/2 గ్లాసు తగ్గించాను. ఈ మరగనిద్దాము. అయ్యండి, ఇందాక కొత్తిమీర పుదీనా వేయడానికి మర్చిపోయాను. ఇగో డ్రై పుదీనా అండి నా దగ్గర ఉంది. డ్రై ఉంది, పచ్చిదిగా లేదు. కొత్తిమీర వేసేస్తున్నాను. అది కూడా మంచి స్మెల్ వస్తుందండి. పుదీనా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మరిగేటప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. మరుగుతున్నాయి కదా, మనం రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకుందాం. రైస్ వేసాం కాబట్టి సాల్ట్ చూసుకుందాం. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా మనకు రైసు. ఇప్పుడు మనం ఆయిల్లో తగ్గించుకొని సిమ్ చేసుకుందాము. ఊరికే ఇరిగిపోతాయండి రైసు, అని జాగ్రత్తగా మనం సిమ్ చేసుకుందాం. ఇప్పుడు సిమ్లోనే ఆ వాటర్ అంతా మనకి రైస్కి ఉడకాలి. చూద్దామండి రైస్ని. అది మనకు పర్ఫెక్ట్గా వచ్చింది రైస్. ఇట్లాగే వాటర్ ఉన్నా కూడా ఏం కాదండి, మనకి గిన్నె వేడి ఉంటుంది కాబట్టి
ఆ వేడికి లాగేసుకుంటుంది. పర్ఫెక్ట్. ఇది చూడండి అది పైన ఎంత పొడి పొడిగా ఉందో చూడండి. బగారా రైస్, ఎగ్ కర్రీ అయిపోయిందండి. ఈరోజు సండే కదా, రెడీ అవ్వాలి. ఓకే, ప్రైజ్ లార్డ్.